చాలా ఏళ్ల క్రితం అండి. చాలా ఏళ్ల క్రితం నా స్కూల్‌మేట్ ఒకడు వాడికి ఏదో ఒకటి కొంచెం డైవోర్సు ఆ సమస్యలున్నాయి పాపం. డైవోర్సు ఆ సమస్యలున్నాయి. వాడు ఫ్యామిలీ కోర్ట్‌కి రెగ్యులర్‌గా వెళ్తున్నాడు. ఒకరోజు నన్ను కూడా లాక్కెళ్ళాడు. ఎళ్లి కూర్చున్నాను. మాకంటే ముందు ఏదో కేస్ అవుతోంది. ఎవడో ఒకాయన ఆయన 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. అది ప్రూవ్ అయింది. జడ్జి గారు సీరియస్‌గా ఉన్నారు. "ఏమయ్య 2 పెళ్ళిళ్ళు చేసుకోవడం తప్పని నీకు తెలీదా? ఇప్పుడు నీకు పనిష్మెంట్ ఉంటుంది తెలుసా? దీనికి పనిష్మెంట్ ఉంటుంది నీకు తెలుసా?" అంటే "తెలుసండి." అంటే "ఏమైనా చెప్పుకోవాలా నువ్వు? ఏమైనా చెప్పుకోవాలా? నేను నీ పనిష్మెంట్ నెక్స్ట్ వీక్ అనౌన్స్ చేస్తాను. మళ్ళీ అడ్జర్న్‌మెంట్ తీసుకుంటున్నాను. నువ్వేమైనా చెప్పుకోవాలా?" అన్నాడు. ఏముందండి 2 పెళ్ళిళ్ళే పెద్ద పనిష్మెంట్ కదా సార్. 2 పెళ్ళిళ్ళే పెద్ద పనిష్మెంట్ కదా! ఇద్దరు ఆడవాళ్ళతో పాటు ఇద్దరు అత్తగారులు కూడా వచ్చారు సార్. ఇద్దరు అత్తగారులు కూడా ఉన్నారు సార్ నాకు. అంతకంటే పెద్ద పనిష్మెంట్ ఏముంటుంది సార్? ఇద్దరు వైఫ్‌లు, ఇద్దరు అత్తగారులు అండి. అంతకంటే పెద్ద పనిష్మెంట్ మీరేమిస్తారు సార్ నాకు? పనిష్మెంట్ అయిపోయిందిగా ఇంకేమిస్తారు పనిష్మెంట్ నాకు అన్నాడాయన. అంటూనే జడ్జి కూడా కాస్త సీరియస్‌గా ఆలోచించి నెక్స్ట్ వీక్ చెప్తానయ్యా. కరెక్టే నువ్వు చెప్పింది. నెక్స్ట్ వీక్ చెప్తాను. పనిష్మెంట్ నెక్స్ట్ వీక్ చూద్దాం అని నవ్వాడు.